రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. ఈ ముస్సోరి అనేది 2000 అడుగుల ఎత్తులో ఉంటది అనమాట. 2000 మీటర్ల అడుగుల ఎత్తులో మీటర్ల ఎత్తులో ఉంటది. సో ఇది హై ఆల్టిట్యూడ్, లో బీపీ, ఇవికి పైగా ఆల్కహాల్, ఈ మూడు కలిసి అఫెక్ట్ అయి ఉంటది అనేది ఒక ప్రాథమికంగా ఒక అంచనా. అంటే సిన్కోప్ అని ఒక పేరు పెట్టారు, అంటే ఫెయింట్ అయిపోతారంట. అలాగే హైపో టెన్షన్ వస్తుంది లో బీపీ ఉన్నప్పుడు, ఇవి కలిసినప్పుడు. అట్లాగే సీజర్స్ కూడా వచ్చిన, అంటే బట్టలు లేకపోవడం, పిట్ లాగా వచ్చి బట్టలు చింపుకొని అలాగా కూడా అయిండే అవకాశం ఉంది. అట్లాగే కార్డియాక్ అండ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో అనేది ఒక యాంగిల్. రెండో యాంగిల్ అంటే వీళ్ళు ఈ సెక్సువల్ టాబ్లెట్స్ వేసుకున్నారు కాబట్టి, వయాగ్రా లాంటివి లోకల్, ఈ మధ్య వయాగ్రా వెరైటీ లోకల్ విచ్చలవిడిగా వచ్చేసాయి. సో అవి బీపీ, అవి డాక్టర్ల కన్సల్టేషన్తో వేసుకోవాలి మామూలుగా. అంటే మనకు బీపీ టాబ్లెట్లు వాడుతున్నప్పుడు అవి వేసుకోకూడదు. అవి వేసుకుంటే బీపీ టాబ్లెట్లు ఉన్న వాళ్ళకి కార్డియాక్ అరెస్ట్లు వచ్చే అవకాశం ఉంది. చాలామంది ఇవేం పట్టించుకోకుండా ఆన్లైన్లో చూసేసి ఇవే ఉన్నాయి, ఎందుకంటే డాక్టర్లను అడగడం ఇవన్నీ కూడా వీళ్ళకి నామోషినో సిగ్గో ఏదో ఉంటుంది. సో వీళ్ళు ఎక్కడ ఏమన్నా ఫ్రెండ్ అడుగుతారు, లేకపోతే మెడికల్ షాప్ లో అడుగుతారు, ఫ్రెండ్ అడుగుతారు, నేను మొన్న వాడాను బాగుందిరా నువ్వు కూడా వాడంటాడు. సో ఇలాగే వీళ్ళ పర్టికులర్ హెల్త్ కండిషన్ ఏంటి, దీనికి అది వాడినప్పుడు అది రియాక్షన్ ఏంటి, ఎందుకంటే చాలా మెడిసిన్స్ రియాక్షన్స్ ఉంటాయి. నువ్వు ఏదంటే అది ఆల్కహాల్తో అసలు వాడకూడదు కొన్ని, అవన్నీ ఉంటాయి. అలాగే నీకు బీపీ కండిషన్ ఉన్నప్పుడు కూడా కొన్ని రకాల మెడిసిన్స్ వాడరు. బీపీది ముందుగా ఆపేసి 24 అవర్స్ లేదా 36 అవర్స్ గ్యాప్ ఇచ్చి దాని తర్వాత ఈ వయాగ్రా లాంటివి వాడాలి. కానీ వీళ్ళకి అవేమి పట్టించుకున్నట్లేదు. సో ఆ ఎఫెక్ట్ ఏమైనా అయిందా అనేది కూడా తెలియదు ఇంకా. ఇవన్నీ కూడా గెస్సింగ్ అనమాట. అంటే ఈమెకి లో బీపీ ఉండి, హై ఆల్టిట్యూడ్ ఉండి, ఆల్కహాలు ప్లస్ ఈ టాబ్లెట్లు ఈమె కూడా వేసుకుందా, లేకపోతే అతను ఒక్కడే వేసుకున్నాడు. ఎక్కువగా ఏంటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళే, అబ్బాయిలే ఎక్కువ వాడుతుంటారు. కొన్నిసార్లు అమ్మాయిలు కూడా వేసుకుంటారు. సో అలాగే ఇద్దరు వేసుకున్నారా లేకపోతే అతనే వేసుకున్నాడా, ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది. అతన్ని కూడా ఇంకా విచారిస్తున్నారు. ఆల్రెడీ ఇరు పేరెంట్స్ కూడా అక్కడికి చేరుకున్నారు. వాళ్ళు మాత్రం, పేరెంట్స్ మాత్రం, ఈ అమ్మాయి పేరెంట్స్ కూడా ఈ అబ్బాయి మీద ఆరోపణలు అయితే చేయట్లేదు. ఎందుకంటే అంత బాగా చూసుకునే వాళ్ళు, అంతకు ముందు కూడా సెల్ఫీ తీసేయాలంటే వాళ్ళ మధ్య ఎటువంటి గొడవ కానీ జరగలేదు. రెండోది అబ్బాయికి చంపాల్సిన అవసరం కూడా ఎటువంటివి లేవు, బాడీ మీద కూడా అటువంటివి ఏమి లేవు అని అంటున్నారు. సో మ్యాక్సిమం ఏంటంటే, కాకపోతే బ్లడ్ ఎందుకు ముక్కుల్లోనూ నోట్లోనూ బ్లడ్ వచ్చింది, యూరిన్ అంటే పిట్స్ వచ్చుంటే కానీ యూరిన్ పోయడం ఇవన్నీ జరగదు. సో సీజర్స్ వచ్చుండే అవకాశం ఉందనేది ఇప్పుడు ప్రాథమికంగా డాక్టర్లు చెప్తున్నారు. సీజర్స్ వచ్చి అమ్మాయి చేసినప్పుడు, ఇంత చేస్తున్నప్పుడు మరి ఈ అబ్బాయికి మెలకు రాదంటే, అబ్బాయి టాబ్లెట్లు వేసుకోవడం లేకపోతే మందు ఎక్కువ 2 బాటిల్ ఖాళీ చేశారు వీళ్ళిద్దరు. 3:30 వరకు తాగారు, అంటే 3 గంటల పైన తాగారు ఇద్దరు. సో అలాగే ఏమన్నా అబ్బాయి లేవలేకపోయి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. ఏదేమైనా దీని మీద ఇప్పుడు, ఎందుకంటే ఇది దేశవ్యాప్తంగా, ఇది ముస్సోరిలో జరగడం, ట్రావెల్ టూరిస్ట్ ప్లేస్ కావడం, ఢిల్లీలో ఈ అమ్మాయి ఉండడం, అందువల్ల నేషనల్ మీడియా కూడా దీన్ని ఫోకస్ చేస్తుంది. సో ఇది తేలాలని. పైగా ఇక్కడ ఏమంటే ఇంకొక యాంగిల్, మామూలుగా ఇటువంటి హోమ్ స్టేలు బాగానే ఉంటాయి కానీ మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు, మెడికల్ ఎమర్జెన్సీలో వచ్చినప్పుడు వాటికి తగిన ఎక్విప్మెంట్ కానీ ఏమీ వాళ్ళ దగ్గర లేవు, ఎక్కడి నుంచో రావాల్సి వచ్చింది. సో ఇది మామూలుగా మనం కూడా చేసే తప్పులు ఏంటంటే, మిగతా అన్ని చూసుకుంటాం, మందు ఎక్కడ దొరుకుతుంది, ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది, ట్రావెల్కి రోడ్డు బాగుంటుందా, ఇవన్నీ చూస్తాం. కానీ మెడికల్ ఎమర్జెన్సీ వస్తే అక్కడ పరిస్థితి ఏంటి, చుట్టుపక్కల ఏం హాస్పిటల్ ఉన్నాయి, అక్కడ ఫస్ట్ ఎయిడ్ ఏమన్నా ఉందా, ఇవన్నీ మనం చెక్ చేయం. మనకు అసలు ఆ యాంగిలే ఉండదు. సో మనం ఎంతసేపు మిగతావన్నీ చూస్తాం. సో మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెక్ చేయం. అలాగే ఈ జంట కూడా వాళ్ళు అనుకోలేదు, ఏదో ఎంజాయ్ చేద్దాం, బర్త్డే, అతని బర్త్డేని సెలబ్రేట్ చేద్దాం అనుకొని వెళ్ళారు. వెళ్ళి ఇవన్నీ యూజ్ చేయడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్. అంటే ఇలాంటివి చేయాలనుకున్నప్పుడు ముఖ్యంగా మెడికల్ టెస్ట్ చేసుకొని ఇద్దరు కనుక్కొని, మేము ఈ టాబ్లెట్లు వాడచ్చా, ఈ హైట్కి నేను వెళ్ళినప్పుడు నా లో బీపీ పరిస్థితి ఏంటి, ఒకవేళ అక్కడ ఏమన్నా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే దగ్గరలో ఏమన్నా హాస్పిటల్స్ ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేసుకొని వెళ్ళాలి. కానీ ఓన్లీ మనకి అక్కడ బాగుంటుంది,
హైట్ ఉంటుందంట, మంచి ఇవి ఉంటాయి, ఇవే చూసుకొని పోవడం అనేది కరెక్ట్ కాదనేది ఎక్కువ మంది ఇప్పుడు డాక్టర్లు వాళ్ళు చెప్తున్నారు. ఆ మధ్య ఇక్కడ కూడా సాయినాథ్ అనే ఒక ఆయన సింగర్ చనిపోవడం కానీ ప్రధాన కారణం ఇదే. అక్కడ మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఆయనకి ఇమీడియట్ గా లేదు, 2 గంటలు ఎంతో ట్రావెల్ చేయాల్సి వచ్చింది. అదే ఇమీడియట్ గా ఉండరు, దగ్గరలో ఏమి ఉండవు. సో అవి చూసుకోవాలనేది ఇప్పుడు ప్రధానంగా చెప్తున్నారు.